అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. దేశవ్యాప్తంగా పాన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా కేంద్ర ఆర్థిక శాఖ అయితే కనుక షాక్ అయితే ఇచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. ఈ వివరాల్లోకి వెళ్ళిపోదాం. ప్రభుత్వ గుర్తింపు కార్డులో ముఖ్యమైనది పాన్ కార్డు. దీన్ని ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. లింక్ చేయని వారి కోసం అనేక సార్లు గడువు అయితే పొడిగించడం జరిగింది. ఆధార్ కార్డుతో పాన్ లింక్ చేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన చివరి గడువు అంటే పొడిగించిన గడువుతో అనుసంధానం చేసుకోకపోతే అలాంటి పాన్ కార్డులన్నింటినీ కూడా డీయాక్టివేట్ చేస్తామని గతంలోనే హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు లింక్ చేసుకొని పదే గడువు ఇచ్చినప్పటికీ ఇంకా చాలా మంది అయితే లింక్ చేసుకోలేదు. అప్పట్లో అయితే కనుక 1000 రూపీస్ అంటే 1000 రూపాయలు ఫైన్ కూడా విధించడం జరిగింది. ఇక చివరి గడువు ఏడాది జూన్ 30తో ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కేంద్రం చర్యలు అయితే తీసుకుంది. దేశవ్యాప్తంగా సుమారు 12 కోట్లకు పైగా పాన్ కార్డులు అయితే ఆధార్తో లింక్ చేసుకోలేనట్లుగా కేంద్రం గుర్తించింది. వాటిలో ఆల్మోస్ట్గా 11,50,00,000 పాన్ కార్డులను డీయాక్టివేట్ చేసేసింది. దీనికి సంబంధించి అంటే మధ్యప్రదేశ్కి చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే ఆయన సమాచార హక్కు ఆర్టీఐ కార్యకర్త ఈ విషయమై కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం నుంచి వివరణ కోరారు. చంద్రశేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు సిబిడిటి అయితే కనుక సమాధానం ఇవ్వడం జరిగింది. నిర్ణీత గడువులోపు అనుసంధానం చేయని 11,50,00,000 పాన్ కార్డులను డీయాక్టివేట్ చేసినట్లుగా వెల్లడించింది. దేశంలో పాన్ కార్డు కలిగి ఉన్నవారి సంఖ్య 70 కోట్లకు పైగా ఉంది. అందులో 57.25 కోట్ల మంది ఆధార్తో పాన్ కార్డును అనుసంధానం చేసుకున్నారని వివరించింది. ప్రస్తుతం అయితే కనుక పాన్ కార్డు దరఖాస్తు సమయంలోనే ఆధార్ కార్డు అయితే లింక్ చేస్తారు. ఇప్పుడు అప్లై చేసుకునే వాళ్ళకి 2017 జూలై అయితే ముందు అప్లై చేసుకున్న వాళ్ళకి ఎవరైతే పాన్ కార్డు పొందారో వారికి అయితే ఆధార్ లింక్ చేసి లేదు. అటువంటి వారందరూ లింక్ చేసుకోవాలని కేంద్రం ఖచ్చితంగా చెప్పింది. ఇప్పుడు డీయాక్టివేట్ చేసిన కార్డులు మళ్ళీ యాక్టివేట్ చేసుకోవడం ఎలాగా అనేది అయితే త్వరలో మార్గదర్శకాలు అయితే విడుదల చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. దానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది.